హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కావ్య వాళ్ళ బావని చూసి షాక్ అయిన రాజ్ ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా కార్లో నుంచి కావ్య వాళ్ళ బావ అయితే దిగుతాడు. అతన్ని చూసి రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఫారెన్ నుంచి వస్తాడు, మా బావ అలా ఇలా అని చెప్తే ఏదో అనుకున్నాను, కానీ ఇతనేంటి నాకంటే అందంగా ఉన్నాడు అని రాజ్ అనుకుంటాడు. ఇంకా పక్కనున్న శ్వేత, రాజ్ నువ్వేమనుకోని అంటే ఒక మాట చెప్తాను వింటావా అని అడుగుతుంది. చెప్పు శ్వేత అని రాజ్ అంటాడు. నిజం చెప్పాలి అంటే నీకతను అతను చాలా అందంగా ఉన్నాడు అని శ్వేత చెప్తుంది. శ్వేత నువ్వు కూడానా అని రాజ్ గట్టిగా అరుస్తాడు. దీనికి శ్వేత నవ్వుతుంది. ఇంకా కావ్య, రా బావ లోపలికి వెళ్దాం, మా ఆయన్ని పరిచయం చేస్తాను అని చెప్తుంది. సరే పద అని కావ్య వాళ్ళ బావ అంటాడు. ఇంకా లోపలికి వెళ్ళాక బావ, ఇదిగో ఈయనే మా ఆయన పేరు రాజ్ అని చెప్తుంది. హలో రాజ్, నైస్ టు మీట్ యూ అని కావ్య వాళ్ళ బావ అంటాడు. హాయ్ అని రాజ్ అంటాడు. బావ తనే శ్వేత, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్, నీకు చెప్పాను కదా అని కావ్య అంటుంది. చెప్పావు, నాకు తెలుసు కదా అని కావ్య వాళ్ళ బావ అంటాడు. మీరు చాలా లక్కీ బ్రదర్, కావ్యం నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను, కానీ అంతలోపు మీరు పెళ్లి చేసుకున్నారు అని కావ్య వాళ్ళ బావ అంటే, అదేం లేదు బావా, ఆయన నన్ను వదిలించుకోవాలి అనుకుంటున్నాడు, విడాకులు ఇవ్వాలి అనుకుంటున్నాడు అని కావ్య చెప్తుంది. అవునా, నిజమా బ్రో, మీరిద్దరు విడిపోతున్నారా అని కావ్య వాళ్ళ బావ అడుగుతాడు. దీనికి రాజ్ ఏం చెప్పకుండా అలాగే ఉంటాడు. అవును బావ, నాకు విడాకులు ఇస్తా అన్నాడు అని కావ్య చెప్తుంది. బ్రో, నేనైతే వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాను, మీరు కావ్యకి ఎప్పుడు డివోర్స్ ఇస్తారో చెప్పండి, కావ్య నేను వెంటనే పెళ్లి చేసుకుంటాను, కావ్య అంటే నాకు చాలా ఇష్టమని కావ్య వాళ్ళ బావ చెప్తాడు. నిజమా బావా, ఎలాగో ఆయన నాకు విడాకులు ఇస్తాడు, తర్వాత నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను అని కావ్య చెప్తుంది. ఇదంతా చూస్తున్న రాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. కళావతికి నేనంటే నిజంగానే ఇష్టం లేదా, అతను ఏంటి ఇలా మాట్లాడుతుంది, అతన్ని పెళ్లి చేసుకుంటా అంటుంది ఏంటి అని రాజ్ షాక్ అవుతాడు. ఇంకేదంతా చూస్తున్న శ్వేత, కావ్య ఇదంతా కావాలని చేస్తుంది అని శ్వేతకి అర్థమవుతుంది. కానీ రాజ్ కి ఏం చెప్పకుండా అలాగే ఉంటుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.